ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మరి ఉదయకాలము దేవుడు తన కృప ద్వారా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి దేవుని యొక్క సన్నిధానంతో మనము ఈ దినాన్ని గడపటానికి అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క శ్రమల కాలంలో మనము మార్కు సువార్తను ధ్యానం చేయాలనే దృఢ సంకల్పంతో కొనసాగుతూ ఉన్నాం. ఈ రోజున బాప్తిస్మమిచ్చే యోహాను నాటి ప్రజలకు ప్రకటించినటువంటి లేఖనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 4వ వచనం, బాప్తిస్మమిచ్చే యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మం ప్రకటించుచూ వచ్చెను. 5వ వచనం, అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. యోహాను ప్రకటించినటువంటి వాక్యాన్ని గూర్చి మనం ఇక్కడ వింటూ ఉన్నాం. అరణ్యంలో ప్రకటించబడుతున్నటువంటి సందేశం. ఆయన చెప్పినటువంటి మాటలు పాప క్షమాపణ నిమిత్తమై మారు మనస్సు, ఆ తరువాత బాప్తిస్మాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఈ దినాన ఈ వాక్యాన్ని బోధించు విషయంలో కూడా రకరకాల బోధలు మనం చూస్తూ ఉన్నాం. అయితే యోహాను ప్రకటించినటువంటి బాప్తిస్మ విషయంలో స్పందించినటువంటి వారిని అనేకులను మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 5వ వచనంలో, యెరూషలేము వారందరూ యూదయ దేశస్థులందరూ వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచూ ఉండిరి. దీని పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని మనం గమనించినప్పుడు బాప్తిస్మం తీసుకొనుట అనేటటువంటి విషయాన్ని గురించి కొన్ని విషయాలు మనము జ్ఞాపకానికి తెచ్చుకుందాం. బాప్తిస్మము అనేటటువంటి ప్రక్రియ మన జీవితాల్లో మనము ఏ రీతిగా ఏ ఉద్దేశంతో తీసుకుంటున్నామన్నది చాలా ప్రధానమైనటువంటిది. యోహాను ప్రకటించినటువంటి సువార్త ఏదైతే ఉందో ఆ సువార్తలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటి అనంటే మారు మనస్సు, పాపక్షమాపణ, 2 విషయాలను బోధిస్తూ ఉన్నాడు. పాపక్షమాపణ అనే మాట లేకుండగా, మారు మనస్సు అనే మాట లేకుండగా బాప్తిస్మం తీసుకోవడం వ్యర్థం అనిపిస్తూ ఉంది. సాధారణంగా మనం వినేటటువంటి సందేశాలు కొంతమంది బోధకుల ద్వారా లేకుంటే కొంతమంది సేవకుల ద్వారా వినేటటువంటివి ఈ రీతిగా ఉన్నాయి. బాప్తిస్మం తీసుకున్నట్లయితే మనకు పరలోకము, సత్యము, స్వాస్థ్యము అన్నమాట చెప్పకుండగా లేరు అన్నటువంటి సందేశము మనకి ఇప్పుడు వినిపించట్లేదు. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు కదా, అయిపోయింది, ఇంకా పరలోకాన్ని గూర్చి నువ్వు ఏమాత్రం డోకా లేకుండా ధైర్యంతో ఈ లోకాన జీవితాన్ని జీవించవచ్చు. కానీ వాస్తవ సత్యం ఏమిటి అనగా, మన జీవితాల్లో మనము జరిగించినటువంటి క్రియలను బట్టి ప్రభు మన హృదయాలతో మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియ మన హృదయాలలో కలిగిందా అన్నటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను కదిలించకపోతే, మన జీవితాలతో ఆయన మాట్లాడకపోతే, మనము బహిరంగంగా తీసుకునేటటువంటి బాప్తిస్మము అది కేవలము కంటి తుడుపు చర్యగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరినో భ్రమ పెడుతూ ఉన్నాము అన్నటువంటి స్థితిలోనికి మనం వెళ్ళవచ్చు. కానీ వాస్తవానికి నీ హృదయ పరివర్తన జరగకపోతే తీసుకునేటటువంటి బాప్తిస్మం కూడా వ్యర్థము అన్నమాట ఈ లేఖనంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నావా? లేకపోతే బాప్తిస్మం కొరకు నువ్వు సిద్ధపడుతూ ఉన్నప్పుడు, అవును, నేను
నా పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకున్నాను అనేటువంటి అవగాహనతో బాప్తిస్మాన్ని తీసుకున్నావా అన్నది ఆలోచన చేయాలి. అయితే బాప్తిస్మము అనేటటువంటి ప్రక్రియ మనం వినేటప్పుడు కూడా, మనం దాన్ని గూర్చి ఆలోచన చేసేటప్పుడు, అవును, నేను ఆంతరంగికంగా ప్రభు నన్ను తాకాడు, నా హృదయాన్ని మార్చివేశాడు, నా జీవితంలో ఎన్నో లోక సంబంధమైనటువంటి విషయాలకు నేను దేవుని దగ్గర క్షమాపణ పొందుకుని వాటికి స్వస్తి చెప్పి దేవునితో కలిసి నడవటానికి, జీవించటానికి నేను చేసేటటువంటి ప్రయత్నము బహిరంగంగా నేను సమాజానికి, సంఘానికి, దేవుని ఎదుట సాక్ష్యం ఇచ్చుటయే బాప్తిస్మము. ఈ మాటను చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది కాకుండా ఒకవేళ నేను యవనస్తున్నయ్యాను కాబట్టి నేను బాప్తిస్మం తీసుకోవాలి అనేటువంటి తలంపు చేత, లేకపోతే నేను ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొనాలి కాబట్టి నేను బాప్తిస్మం తీసుకుంటాను అనేటువంటి మాట మీరు మాట్లాడినట్లయితే అది కాస్త ఆలోచించవలసినటువంటి విషయం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే బాప్తిస్మం అనేటటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేస్తున్నారో, ఆంతరంగికంగా దేవుడు నీ జీవితాన్ని తాకాడా లేదా అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా పరిగణలోనికి తీసుకునవలనని నేను కోరుతూ ఉన్నాను. ఇక్కడ యోహాను ఇచ్చినటువంటి సందేశాన్ని ఒక్క క్షణం మనం ఆలోచించినట్లయితే, యోహాను చెప్పినటువంటి సందేశము సాధారణమైనదే అయినా కూడా ఎంతో బలముగా, ధైర్యంతో మాట్లాడినటువంటి మాటలు అంత కనిపిస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో యోహాను పలికినటువంటి మాట చాలా కఠినంగా, పరుషంగా కనిపిస్తూ ఉంది. చదువుతున్నాను, గమనించండి. అతడు పరిసయ్యులతోనూ సద్దూకయుల్లోనూ అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. యోహాను పలికినటువంటి ఈ పరుష పద్ధతులన్నీ మనం గమనించినప్పుడు ఎంతో ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినటువంటి వాడు. గద్దించుటలో యోహాను మించినటువంటి వారు లేరు. ఈ దిన సందేశాలు ఎలాగున్నాయి అని అంటే, సేవకులు విమర్శించట కాదు, కానీ వాస్తవానికి మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఖచ్చితమైనటువంటి బోధన లేకుండా మనము సందేశాలు వింటూ ఉన్నాం. కేవలము కంటి తుడుపు చర్యగా అనేక సందేశాలు మనం వింటూ ఉన్నాం. తీయని మాటలతో, మోసపూరితమైనటువంటి మాటలతో పలుకుతూ వ్యక్తులను ఆకర్షించువారుగా ఉన్నారు. మరికొంత ఆలోచన చేసినప్పుడు జ్ఞానయుక్తంగా మాట్లాడటం ద్వారా నాకెంతో జ్ఞానం ఉంది, నా జ్ఞానాన్ని బట్టి నా దగ్గరికి రండి అని చెప్పేటటువంటి సేవకులు లేకపోలేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. జార్జ్ ముల్లర్ గారు కూడా తన వేదాంత విద్యను ముగించుకొని అనేక సంవత్సరాలు వేదాంత కళాశాలలో తాను చదివినటువంటి విషయాలను ఏ రీతిగా ప్రజలకు బోధించాలను కూడా క్షుణ్ణంగా అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఒక గ్రామానికి ఆయన వాక్యం అందించడానికి పిలిచినప్పుడు అతిథిగా వెళ్ళినటువంటి ఈయన చాలా సిద్ధపాటుతో వెళ్ళాడట. వెళ్ళి వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించాడు. వాక్య ప్రకటన సందేశం ముగిసిపోయింది. ఆ తదుపరి ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చేసి చెప్పినటువంటి మాట తన జీవితానికి కనువిప్పుగా మారింది అన్నమాట తన స్వీయ చరిత్రలో తెలియజేస్తాడు. ఆ స్త్రీ వచ్చి అడిగినటువంటి మాట ఏంటంటే, అయ్యా చాలా చక్కగా బోధించారు, అనేక విషయాలు మీరు మాట్లాడారు, చాలా బాగుంది సందేశం అన్నమాట మాట్లాడి, చివరిగా ఆమె ఇచ్చినటువంటి కుసమెరుపు ఏంటి అని అంటే, ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. నిజంగా దేవుని బిడ్డలారా, మన జ్ఞానాన్ని చూపించటానికి మనం చేసేటటువంటి ప్రయత్నాలు విరివిగా ఉండవచ్చును, కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణలో మనము మాట్లాడేటటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మనం మాట్లాడగలిగినాడు అవి హృదయాలను తాకుతాయి. నువ్వు ఎంత జ్ఞానంతో మాట్లాడినప్పటికీ, ఎంత తెలివిగా మాట్లాడినప్పటికీ
లోకులకు చాలా సత్యాన్ని లేకుంటే ఇతరత్ర సూక్తులను గురించి తెలియపరిచేటటువంటి మాటలు అయినప్పటికీ వాస్తవానికి అవి జీవితాలను మార్చలేవు. కాబట్టి తను అర్థం చేసుకున్నటువంటిది ఏంటి అని అంటే, నేను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవునిపై ఆధారపడాలి, ఆయన నన్ను నడిపించాలి అన్నటువంటి పరితాపంతో దేవునిపై ఆధారపడుతూ దేవుని యొక్క నడిపింపులో వాక్యాన్ని బోధించడం ప్రారంభించాడట. అయితే ఇక్కడ మనకు యోహాను తెలియజేస్తూ మరొక మాటను మనకు జ్ఞాపకానికి తెస్తున్నాడు. 8వ వచనంలో గమనించండి. నేను నీళ్ళలో బాప్తిస్వం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్వం ఇచ్చునని ప్రకటించుచూ ఉండెను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల వరకు మనం గమనించినట్లయితే ఆయన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పలికినటువంటి మాటలు ఇక్కడ జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి. 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్వం ఇవ్వుడి అన్నటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైతే యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడో ఆ మాట యొక్క సారాంశాన్ని భవిష్యత్తులో ప్రభు పలికినటువంటి మాట ద్వారా మనకు రూఢిగా అర్థమవుతుందంటే, యోహాను దేవుని యొక్క ఆత్మ నడిపింపులో దేవుని యొక్క వాక్య ప్రసంగాలను ప్రకటించాడు అన్నటువంటి విషయం అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజున మన బాప్తిస్మ విషయంలో ఆలోచన చేయాలి. మారు మనసు పశ్చాత్తాపంతో మనము దేవుని యొక్క సన్నిధిలో మన పాపాలు ఒప్పుకొని బాప్తిస్వాన్ని తీసుకున్నామా, లేక ఆచారపరమైనటువంటి బాప్తిస్వాన్ని తీసుకున్నామా? మనము ప్రకటించేటటువంటి దేవుని మాటలు ఇతరుల జీవితాలకు ప్రయోజనకరంగా ఉన్నాయా, లేకుంటే నా జ్ఞానాన్ని వినియోగిస్తూ ఉన్నానా? ఆలోచిస్తూ ప్రభు యొక్క సన్నిధిలో మన జీవితాలను పరిపూర్ణంగా పరిశీలన చేసుకుంటూ మన జీవితాలను దేవునికి అర్పించుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, ప్రభువా పరిశుద్ధుడా, నీకు స్తోత్రములైనా ఈ ఉదయకాలము నీ సన్నిధిలో మేమందరం ఈ రీతిగా ప్రవేశించి నువ్వు అనుగ్రహించినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకు ఇచ్చినటువంటి తరుణము మా జీవితాల్లో అనేకులు పొందుకోలేనటువంటిది. కానీ ప్రభా, నువ్వు ఎందుకు మా ఆయుష్ను పొడిగించావో ఈ దినాన నీ కొరకు జీవించటకు మాకు నేర్పండి. మా జీవితాలను పరిశీలించండి. పరిపూర్ణంగా నాయన నీ కొరకు జీవించడానికి మాకు కావాల్సినటువంటి నీ కృపనిచ్చి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే ప్రభా, ఇది నా జీవితంలో మా ఎదుట ఉన్నటువంటి సవాళ్ళను ఎదుర్కొనే భాగ్యాన్ని కలిగించండి. దినాన పరీక్షలు రాసేటటువంటి యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కావలసినటువంటి జ్ఞానం చేత నింపి ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉత్తీర్ణులు అవడానికి సహాయం అనుగ్రహించండి. మాకున్నటువంటి ప్రతి అక్కర అవసరతని నీ పాదాల దగ్గర తీసుకొని వస్తూ జన్మదినము, వివాహ దినం ద్వారా మరొక సంవత్సరంలో ప్రవేశించిన వారిని దీవించమని, నడిపించమని, కలుసుకొని పర్యంతము నీ కృప మాకు తోడుగా ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృపా, సమాధానము మనకందరికీ తోడుగా ఉండి నడిపించును గాక.